కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన ముగ్గురు కార్యకర్తలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మే 1న విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన ముగ్గురు కార్యకర్తలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మే 1న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. గడువులోగా విచారణకు రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిఆర్పిసి 91 కింద మన్నె సతీష్, నవీన్, శివశంకర్, అస్మత్ అస్లింలకు నోటీసులు అందజేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేదే లేదన్నారు కాంగ్రెస్ నేతలు. నోటీసులపై లీగల్ గా ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ నోటీసుకి సరైనటువంటి సమాధానాన్ని మేము ఇవ్వడానికి 15 రోజుల గడువు కోరటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే వాళ్ళు ఈ రోజు ఈ నోటీస్ సర్వ్ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి ఖచ్చితంగా కూడా సరైనటువంటి స్థాయిలో మేము సమాధానం ఎట్టి పరిస్థితులు కూడా చెప్తాం. అబద్ధపు మాటలతో దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడినట్లే దేశంలో బీజేపీని ప్రజలు ఓడిస్తారన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతో కేవలం అబద్ధాలతో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతో ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించారు. అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్తున్నారు, రాబోయే మోడీ కూడా గుణపాఠం చెప్పారు. కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ చిప్ప చేతికొస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట, అంబారీపేటలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ కే చిత్తశుద్ధి ఉందన్నారు ఆది శ్రీనివాస్. ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలంటే, రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. దయచేసి గమనించమని కోరుతున్నా. మళ్లీ మోడీకి అధికారం వస్తే చేతికి చిప్ప, బతుకంతా కుప్పలా మారుతుంది తప్ప 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజలందరూ కూడా పేదలై పేద ప్రజలు తిరోగమనం పెడుతున్న పరిస్థితిని గమనించమని కోరుతున్నాం. కేటీఆర్ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. ప్రజల సుదీర్ఘ పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 2 తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యాలని ఒక కుట్ర పన్నుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారన్న మాట నిన్న ఆయన అక్కడ మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి వాస్తవం లేదన్న మాట మనం చేస్తా ఉన్నాను. ఉమ్మడి రాజధాని అనే మాట అది గత చరిత్రనే. కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మాజీ సీఎం కేసీఆర్ బీసీలను ఆగం చేశాడని ఆరోపించారు మధు యాష్కీ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కురుములకు మంచి అవకాశాలు వస్తాయన్నారు అద్దంకి దయాకర్. కురుముల ఆత్మీయ సమ్మేళనంలో నేతలు పాల్గొన్నారు. కురుమల ఐక్యత మీరంతా ఏకదాటిగా నిలబడి మీకున్న సంఖ్యాపరంగా ఎక్కడైతే మీకు అవకాశాలు వస్తాయో అక్కడ మీరు నిరూపించుకోగలిగితే మీ సంఖ్యకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంది. డెఫినెట్ గా కురుమల విషయానికి వచ్చినప్పుడు మల్లప్ప ఫోటో పెట్టడమే కాదు, దానికి ధీటుగా అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చదువుకు దూరం చేసి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి బలహీన వర్గాలు ఇంకా బలహీనపడేటట్టుగా చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దానికి మద్దతుగా ఉన్నది బీజేపీ పార్టీ ప్రభుత్వం. బీజేపీ కూడా ఎక్కడ కూడా ఆర్థిక సహాయం అని కొత్త యూనివర్సిటీస్ కానీ పెంచలేదు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి సహాయం పడతా ఉన్నాడు. ఉన్న ఆస్తినంతా దోచి కొన్ని పారిశ్రామికవేత్తలకు పెడతా ఉన్నాడు. మా ముఖ్యమంత్రి గారు ఓబీసీల పట్ల చాలా కమిట్మెంట్ తో ఉన్నాడు. డెఫినెట్ గా ఓబీసీ జనగణన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. కురుమలకు మంత్రి కావాలని మీరు కోరుకుంటున్న దాన్ని 100% నేను సమర్థిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ దేశంలో ఓబీసీ అని చెప్పుకుంటున్న మోడీ గారు ఈ దేశంలో ఓబీసీల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కొల్లగొట్టిన పరిస్థితి 10 సంవత్సరాలు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాకా కుటుంబం ప్రజాసేవకే అంకితమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలం సుందరసాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వివేక్ పాల్గొన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వివేక్. ఎవరున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీ అందరికీ భరోసా ఇస్తున్నా,
నేను మీరందరూ కూడా మళ్ళొక్కసారి మా కొడుకు నిలబడుతుందని చెప్పింది కదా ఎప్పుడే గడ్డం వంశీ మీరు గెలిపించినప్పుడు మా ఎంపీ నిధులు కూడా ఉంటాయి దాంట్లో నుంచి కూడా దత్తకు కదా గ్రామం మీకు మళ్ళీ ఎక్కువ నిధులు కూడా ఎంపీ ఫండ్లను కూడా నుంచి కూడా మీకు ఇప్పిస్తా. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సీఈఓ వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు.